అన్న హాయ్ అన్న. హాయ్ అన్న, నేను జరిగిన లైవ్ ఈవెంట్లో చిరంజీవి గారు పుష్ప అంత హిట్ అవ్వడం నాకు కూడా చాలా ఆనందం అనిపించింది అన్నారు. దీని గురించి ఏమంటారన్న మీరు? అంటే చిరంజీవి గారికి అల్లు అర్జున్ గారు ఏమవుతారు? మామయ్య. మామయ్య. మరి మేనల్లుడి సినిమా హిట్ అవ్వడంలో పెద్ద విషయం ఉంది, దీన్ని కాంట్రవర్సీ చేయడం తప్ప. కానీ మరి ఒకప్పుడు ఎంతో పెద్ద ఫైర్ కానీ సోషల్ మీడియా అంతా తగలబడిపోయింది కదా ఈ ఇష్యూ మీ గురించి. అంటే ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్లాప్ అయినా హిట్ అయినా దేవుడే. ఆయన క్రేజ్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు. అలాంటి వాడితోటి పోటీ పడలేడు. మావయ్యని ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు స్టేషన్ నుంచి వచ్చినప్పుడు మావయ్యని ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనేది నా డౌట్. ఇప్పుడు ఈయన ఎంతన్నా మేనల్లుడు అంటే ఇంకా అంతేగా సినిమా హీరోయే కదా ఆయన కూడానే. చిరంజీవి గారు కూడా ఇంట్లో అంతేగా అన్నట్టే ఉండాలి, అంతేగాని ఉండకుండా ఉండరు కదా. మేనల్లుడికి మినిమం సపోర్ట్ చేయాలి కదా, సపోర్ట్ చేయరు, అంతమించే ఉంది. మరో విషయం, ఇప్పుడు చూస్తే కాంపౌండ్ ఇండస్ట్రీ అంతా ఒకటే అని కూడా చెప్పారు. గతంలో విశ్వక్ గారిని ఒక యాంకర్ అడిగితే చెప్పారు కదా, అది బాలకృష్ణ గారు హీరో అని చెప్తే నందమూరి హీరో అని చెప్తే కాదు మెగా హీరో కూడా విశ్వక్ సేన్ అన్నారు కదా, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు విశ్వక్ సేన్ అనే అతను తను నిరూపించుకున్న వ్యక్తి. నేను యాక్చువల్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చేసినప్పుడు ఆయన అడిగా ఒకసారి నేను మీతో మాట్లాడతా సార్ అని. ఆయన ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాడు. నాకు విశ్వక్ సేన్ స్టిల్ కనబడితే నేను చెప్పేది ఒకటే, నన్ను ఎవడో లేపక్కలే, నన్ను నేను లేపుకుంటా అన్న డైలాగ్ వేసిన హీరో. అలాంటి హీరోని ఇంకొకటి చూపించండి, ఇంకొకటి ఎవరినన్నా చూపించండి చూద్దాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసిన ఏది చేసినా విశ్వక్ సేన్ని కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? అదే పుష్ప సినిమా అల్లు అర్జున్ కాకుండా విశ్వక్ సేన్ చేస్తుంటే ఇంకా హిట్ అవనేమో చెప్పలేం కదా. ఇప్పుడు విశ్వక్ సేన్ సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఇండస్ట్రీలో ఎవరు హట్ అవ్వకూడదని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలయ్య బాబు గారు వచ్చారు, అందులో బాలయ్య బాబు గారు తాగుతూ వచ్చారు, అది ఇదని బోలెని కాన్సెప్ట్స్ వచ్చినాయి. కానీ ఈయన అందరి హీరోలతోటి కూడా అందరితోనే తిరగాలి అనేది విశ్వక్ ఉండే ఆలోచన. అలాంటి ఆలోచన అంత పైకి వెళ్ళిన విశ్వక్ సేన్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నప్పుడు సొంత మేనల్లుడికి ఎందుకు లేడు అనేది నా డౌట్. ఓకే, ప్రజారాజ్యం జనసేన ఒకటే అని చిరంజీవి గారు చెప్పారు నిన్న ఈవెంట్లో, దాని గురించి ఏమంటారు? ప్రజారాజ్యం పుట్టింది తిరుపతిలో. జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నది ప్రజారాజ్యం నుంచి వచ్చారు. కానీ ప్రజారాజ్యాన్ని చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు, జనసేన అలా మాట్లాడలేరు. కానీ ప్రజారాజ్యాన్ని చూసిన తర్వాత పార్టీ ఎలా ఉండకూడదా అనేది పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారు. థ్యాంక్ యూ.